ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మన నోటి మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని పిల్లల గురించి, ఇక్కడ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడడం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనగా దేవునిని తెలిసినటువంటి వారు, వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, రక్షణ పొందినటువంటి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి మనము ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు యెహోవా చెవియొగ్గి మన మాటల్లో ఆలకిస్తాడు. కాబట్టి కొంతమంది అనుకుంటారు, నేను సీక్రెట్గా మాట్లాడుతున్నాను, ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను అని మనం అనుకుంటాము. కానీ మనం మాట్లాడే ప్రతి మాటను కూడా వింటున్నటువంటి వాడు మన ప్రభువైనటువంటి యేసయ్య. కాబట్టి ఆయన ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడని మనం మాట్లాడే ప్రతిసారి కూడా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. నా మాటలు ప్రభువు వింటున్నాడు. కాబట్టి మన మాటలు ఆయన వింటున్నప్పుడు మన మాటలు ఇప్పుడు ఎలా ఉండాలి అని అంటే కొద్దిగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా అనంటే అవసరమైనంత వరకు మాట్లాడాలి. నీ మాటలు వింటున్నటువంటి వారికి క్షేమాభివృద్ధి కలగాలి. నీ ఉపదేశమును అనగా నీ మాటలను ఎంతమంది వింటున్నారో ఆ మాటలు ఎదుటి వారికి ప్రయోజనకరముగా మార్చబడాలి. అలాంటి మాటలు మన ద్వారా వచ్చినప్పుడు మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలుగుతాము. కాబట్టి ప్రతి మాట విషయంలో మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మన నోటి మాటల విషయంలో బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి. కొంతమంది లేని వాటిని కల్పించుకొని, కొంతమంది తొందరపాటుతనంలో మాట్లాడే మాటలు, కొంతమంది తమకు ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడే మాటలు అన్నీ ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు వింటున్నాడు. కాబట్టి దేవునికి భయపడి మన నోటిని, మన నాలుకను సరిచేసుకొని మన మాటల్ని మన అదుపులో పెట్టుకొని మాట్లాడినట్లయితే తప్పకుండా ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఈ వాక్యము ఈరోజు మనందరి యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.